సాహితీ ఇన్ఫ్రా అధినేత ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసానికి తెరలేపినట్టు గుర్తించిన ఈడీ లక్ష్మీనారాయణను ప్రశ్నిస్తోంది. సాహితీ ఇన్ఫ్రా ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 3,000 కోట్ల స్కామ్కు పాల్పడ్డట్టు ఈడీ అనుమానిస్తోంది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ప్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసిందని, అయితే ఫ్లాట్లు ఇవ్వలేదని సాహితీ ఇన్ఫ్రాపై ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. లక్ష్మీనారాయణను రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా అధినేత ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసానికి తెరలేపినట్టు గుర్తించిన ఈడీ లక్ష్మీనారాయణను ప్రశ్నిస్తోంది. సాహితీ ఇన్ఫ్రా ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 3,000 కోట్ల స్కామ్కు పాల్పడ్డట్టు ఈడీ అనుమానిస్తోంది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసిందని, అయితే ఫ్లాట్లు ఇవ్వలేదని సాహితీ ఇన్ఫ్రాపై ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. లక్ష్మీనారాయణను రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.